10 years నుంచి ఇంకా ఎక్కువే ఉంది. కార్పొరేషన్ ఎంప్లాయీ తెలీదా? కామన్ ఉందా మేడం? బయట ఎంప్లాయీ కదా, కార్పొరేషన్ ఎంప్లాయీ మీకు తెలీదా? యూనియన్ లీడర్ అబ్బాయి తప్పు మేడం, మీకు తెలియదంటే ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. యూనియన్ లీడర్ కాబట్టి తెలియకుండా ఉండదు, తెలిసే జరిగింది. ఇప్పుడు మీరు ఫస్ట్ దాన్ని క్యాన్సల్ చేసేయండి, మంచి కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ రియాక్షన్ జరుగుతుంది. సదరు వ్యక్తి మీద కంప్లైంట్ చేయండి. 2 సంవత్సరాల నుంచి డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ యొక్క సభ్యుల జాబితాలో ఆయన ఉన్నాడా? రికార్డులో ఉన్నాడా? ఇమీడియట్గా కార్పొరేషన్ లెటర్ రాయండి. కంప్లీట్ గా ఇది డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ రాయండి. ఇమీడియట్గా రాయండి. జస్ట్ అమౌంట్ ఎలా వస్తారు? రాబుట్టు కదా స్కూల్ని మనం మెరుగుపరచడానికి ఇవన్నీ పెట్టుకున్నాం. నేను మాది కూడా ఆ రోజు ఒక నిమిషం ఆమె వద్దంటే ఇప్పుడు ఆమె ఆయన దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ అవ్వాలి. 2 సంవత్సరాల నుంచి ఎలా మీరు ఎక్కడ లాస్ట్ టైం చైర్మన్ మెంబర్ కూడా ఉండకూడదు. రూల్ ప్రకారం ఎంప్లాయీ ఉండకూడదు. ఇప్పుడే డిఓకి కనుక్కొని, ఇప్పుడే డీవీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను. నేను ఎంక్వైరీ పెడుతున్నాను. మీ మీద కంప్లైంట్ ఏంటంటే 2 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ లో అవినీతి జరిగిందనేది మీ మీద కంప్లైంట్. అర్హులే కాదన్నప్పుడు 2 ఏళ్ల నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయీని పెడుతున్నారు. ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా, అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు. ఉండకూడదు. అక్కడ ఉంది రూల్ పొజిషన్, అట్లా కాదు, రూల్ పొజిషన్ ప్రకారం ఆయన ఉండకూడదు. 2 ఏళ్ల నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు? మీ ఇష్టమా? ఉండకూడదు అని ఉంది. ఒక నిమిషం ఉండు, నీకేం జరిగిందని నీకు ఎంక్వైరీ చేయడానికి రాలేదు, నీ దగ్గర వివరణ అడగడానికి రాలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కమిటీలో, అంతే రూల్ ఎండ్. నాకు చెప్పింది నేను వెళ్ళిపోయింది మేడం. నీకు చెప్పడం చెప్పకపోవడం కాదు, నువ్వు ఉండకూడదు. నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఈమె మీద ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు ఎలా వచ్చి ఉంటావు? ఎంప్లాయీ అయి ఉండి నువ్వు ఎలా ఉంటావు? మెంబర్ కాదు అడుగుతున్నాను. మీరు ఉద్యోగస్తులా లేకపోతే ఇక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయాలు నేనైతే చేయలేదు మేడం. అక్కడ రూల్ పొజిషన్ ఎంప్లాయీ ఉండకూడదు. ఎలా ఉన్నావు నువ్వు 2 సంవత్సరాల నుంచి? నేను అసలు చైర్మన్ లేను, వైస్ చైర్మన్ లేను, ఓన్లీ కమిటీ మెంబరే ఉండకూడదు అంటున్నారు. మెంబర్ గా ఉండకూడదు, రూల్ పొజిషన్ లో ఉండకూడదు అంటున్నారు. నువ్వు అసలు పోటీనే చేయకూడదు, నువ్వు దీంట్లో ఉండకూడదు. ఈ బాడీ కరెక్ట్ కదా? నువ్వు కరెక్ట్ కదా? నీ మీద నేను ఎంక్వైరీ పెడతాను. స్కూల్లో ఉండకూడదు. పాత రికార్డ్స్ తీయండి, పాత రికార్డ్స్ ఎంప్లాయీ ఉండకూడదని రూల్ పొజిషన్ ఉంది. నేను నీవు ఒక ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. అది చెప్పినాకనే నేను వచ్చి మాట్లాడుతున్నాను. స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా? ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా యునానిమస్ గా ఎన్నుకుంటారు? అందరూ ఉన్నారు మేడం. ఆ విషయం సరే, ఎంక్వైరీ పెడుతున్నాను, ఓకే, మాట్లాడతాము. ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ కి చెప్తాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగింది అనేది. దీని మీద దాదాపు 1 నెల నుంచి కంప్లైంట్ ఉంది. వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్. స్కూళ్ళలో ఎందుకు చేస్తారు ఇట్లా? పిల్లల స్కూళ్ళలో కూడా తిన్న మొదలు పెడతారా మీరు? 9 మంది ఇలా వాళ్ళే మేడం, 4 నా వాళ్ళు. అంటే 9 ఓట్లు కాదమ్మా, అట్లా కాదు. ఆ వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడంలో వాళ్ళ క్లాస్ కి అవకాశం ఇవ్వండి. అవకాశం కూడా మీరే నెంబర్ కూడా మీరే పికప్ చేసుకుంటారా? మరి పెట్టండి, రీఎలక్షన్ పెట్టండి, క్యాన్సిల్ చేసేసండి బోర్డు అంతా, క్యాన్సిల్ చేసేసి రీఎలక్షన్ పెట్టండి. ఫస్ట్ ఇయర్ పేరు చెప్తే వాళ్ళు అందరూ చేతులు చూడండి చెప్తారు. ఎందుకు మనం చెప్తాం ఇప్పుడు ఎలక్షన్ కాదు, ఒక ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా జరగాలి.
ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? నీకు రూల్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవు. ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమున్నాయి నామ్స్ అని కండిషన్స్ తో వీళ్ళదు స్టేట్మెంట్ ఎవరికి ఫోన్ అయితే కూడా చెప్పలేదు చేయలేదు. కమిషనర్ గారికి తల్లి తండ్రి సభ్యులుగా పోటీ చేయవచ్చా లేదా అంటే ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయడం అర్హులు కాదు అని నిమో నెంబర్ ఎక్కడ లేదా స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొచ్చి స్కూళ్ళలో కూడా అండర్స్టాండింగ్ చేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం మొదలు పెట్టారనేది మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నతంగా ఎదిగారో అర్థం కావట్లేదు మాకు. నువ్వు నీ చేతిలో పెట్టుకున్న మొత్తం క్యాన్సిల్ చేసి రీ ఎలక్షన్ చేస్తావా చెయ్యి, లేకపోతే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో నీ మీద ఎంక్వైరీలు జరిపించి మొత్తం అందరికీ మమ్మల్ని పొమ్మంటావా? రీ ఎలక్షన్ చేసేసి మొత్తం బోర్డు క్యాన్సిల్ చేసేసి రేపు నిలబడుకొని ప్రతి ఒక్క క్లాసులో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో అంతమంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాల. మీరు చెప్పినట్టు నేను చెప్పిన ఏ పోలింగ్ రీ ఎలక్షన్ కానీ పెట్టండి. మీరెవరండి? నేను చెప్పాను కదా, మీరెవరండి నేను స్టూడెంట్స్ పేరెంట్స్ కదా? మీరు పేరెంట్ అయితే క్లాస్లో కదండి ఇక్కడ నన్ను ఎన్నుకున్నారు కాబట్టి వచ్చినాం మేడం. మిమ్మల్ని ఎట్లా ఎన్నుకుంటారండి? అందరూ ఎన్నుకున్నారు కాబట్టి వచ్చినాం. మిమ్మల్ని ఎన్నుకోకూడదని చెప్తున్నాను. మీరు ఇవాళ నాట్ క్వాలిఫైడ్. నువ్వు బేసిక్ అనకూడదు. ఫండ్స్ ఫండ్స్ తీసుకొని ఎక్కువ వస్తున్నాయి. ఆ వచ్చిన నిధులు ఏం చేసినారు ఏమనేది ఎంక్వైరీ జరగాలా? నువ్వేం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ కోర్టు క్యాన్సిల్ చేయించండి, చేయించి కొత్త ఎలక్షన్ జరిపించండి. కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం ఎన్నేళ్ళ నుంచి ఎన్నెంత ఏ సంవత్సరం ఎంత వచ్చిందో మొత్తం తీయండి. రికార్డు నాకే చూసేస్తాను. రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది, నాకు కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయి ఉంటుంది అలా. అందరికి ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరిగినా దాని కాస్ట్ కూడా తీరుస్తారు. అర్థమైందా? మీరు ఈ విధంగా స్కూళ్ళలోకి వచ్చేసేసి స్కూళ్ళలో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కార్పొరేషన్ ఎన్నికలు చేయాలనుకుంటారు. ఎంత వెళ్తున్నారు మీరు? మీరు ఎందుకు ట్రావెల్ చేస్తాం? మీరు HM269 మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా? వాళ్ళ ప్రకారం ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్లో 40 మంది 40 వేయలేదా పెట్టి జరిగిందనే నీ మీద ఒక అభియోగము, నీ మీద అభియోగం. ఎందుకు చేస్తాము? అతను వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ ఎంప్లాయీ, ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి. ఎలా ఎంటర్ అవుతాడు? సంబంధం లేదు ఇక్కడ. చేసేసి పడే తీసుకున్నారు మీరు అది తీసుకున్నా ఎంప్లాయ్ కాదని చెప్పి కేసు ఫైల్ చేయండి కదా. ఈ చేసిన ప్రతి ఒక్క చర్య నేను పర్సనల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయన ఎంప్లాయీ అయ్యి ఉండి కూడా ఇక్కడ పోటీలోకి వచ్చినాడు, దాని మీద ఫస్ట్ కేసు ఫైల్ చేయండి. ఆల్మోస్ట్ 10 years నుంచి ఎంప్లాయీ 10 years నుంచి ఇంకా ఎక్కువ ఉంది. కార్పొరేషన్ ఎంప్లాయీ తెలియదా? కామన్ అడుగుదా మేడం? బయట ఎంప్లాయీ కదా కార్పొరేషన్ ఎంప్లాయీ.